ఎవరన్నా పక్క పొడి జరుగు జరుగుతున్నాయి సార్ రైట్ ఉండు పూజ అయింది కదా అక్కడ పంపిస్తా అందరూ అటు స్థలం ఉంది మీకు అంత స్థలం ఉంది రాదు మీరు ఇక్కడికి రావాలి చుట్టూ చూసుకుంటూ వేసుకుంటూ వచ్చేదానికి ఏమున్నది అంతటా చుట్టూ తిరిగినట్టుంటది పోసినట్టు లేదు టిఫిన్ బాక్స్ ఇటు వీడియోలు ఇష్టం మంచిగా పెట్టి చెల్లెని తీసుకొని వచ్చింది అంత లేదులే ఇటు చూడరా మామీ ఇటు చూడు ఇటు చూడమంటే ఇక్కడ చూస్తున్నావు సీరా బుజ్జి మీరు తొమ్మిది వేయకుంది అడుకోండి అందరికి పని చేసి ఇప్పుడేనా అమ్మ కష్టపడాలి కొబ్బరికాయ
రాండి రాండి గిడిదిక్కు రాండి వెనకకు రాండి ఆనంగా వెనకకు రాండి ఈరోజు నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళా భక్తులందరూ కూడా ఇక్కడ పుట్టలో మన దేశ సంస్కృతి ఏంటంటే జీవరాశులను కానీ వివిధ జిల్లాల్లో పక్షులలో అన్ని జీవులలో కూడా దేవుడు మనం భాగంగా ఈరోజు కూడా ఆ యొక్క నాగు పోయడం అనే ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నెహ్రూనగర్ మా అంబాభవాని ఆలయంలో ఉన్నటువంటి ఈ పుట్టలో పాల్గొయడానికి పెద్ద కూడా మహిళలందరూ రావడం జరిగింది. ఈ యొక్క నాగుల పంచమి శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా మేము ఈ ఆలయం పక్షాన తెలియజేస్తాం. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా మా నెహ్రూనగర్ అంబాభవాని ఆలయం ఆధ్వర్యంలో అధ్యక్షులు చిలకనారాయణ గారి ఆధ్వర్యంలో అంబాభవాని ఆలయం ముందు ఒక పాంప్ట వెలిసింది. అక్కడ నెహ్రూనగర్ పురవీధిలో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పాలు పోసి ప్రతి సంవత్సరం ఇది గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఒకసారి మంది పెంపే ఉన్నది కానీ తక్కువ అయితే లేదు. ఈ సంవత్సరం ఇంకా చాలా లైన్ ఉన్నది, క్యూ నడుస్తుంది. ఇలాంటి భక్తులు ఈ సందర్భంగా ప్రజలు సుఖశాంతిలో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాము. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా పుట్టకు పాల్గొనడానికి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ గుడిని వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి 19 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి డెవలప్ అవుతుంది. ఇక ముందు కూడా ఇంకా నా శాయశక్తుల ప్రయత్నించి నేను ఇంకా డెవలప్ చేస్తానని నేను విన్నపం చేస్తున్నాను. నాగుల పంచమి సందర్భంగా నెహ్రూనగర్ కనకదుర్గ అంబాభవాని ఆలయంలో గుడి పక్కన గల నాగుల పుట్ట వెలిసినది. అందులో నెహ్రూనగర్ పురవీధిలో ఉన్న అందరూ అక్కలు అమ్మలు అందరూ కలిసి వస్తున్నారు. నాగుల పంచమి సందర్భంగా మహిళామణులందరికీ శుభాభివందనాలు తెలుసుకుంటూ